హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చికెన్ ఫ్రై చేయబోతున్నాను. అండ్ చికెన్ ఫ్రైకి వాటర్ ఏం వేసుకోకుండా ఇలా చికెన్ని ఏం చేయాలంటే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి ఇలా బాయిల్ చేసేసేయాలి. అంటే ఈ వాటర్, చికెన్లో వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ మొత్తం వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు చికెన్ అనేది చాలా మంచి కుక్ అయ్యి బాగుంటుంది. ఓకేనా? అప్పుడు ఆయిల్ వేసేసుకోవాలి. ఇది ఒక 5 minutes పెట్టిద్ది అనమాట. ఇదిగోండి, నేనైతే ఆయిల్ అయితే తగినంత ఆయిల్ అయితే ఇందులో వేసేసాను. ఎందుకంటే వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఆయిల్ వేసేసి, ఇంకా చికెన్ ఏమో ఫుల్. ఇప్పుడైతే మనం ఆనియన్స్ వేసేసుకుందాం అందులో. అండ్ తర్వాత వచ్చేసరికి గ్రీన్ చిల్లీస్ వేసేసుకోవాలి. నేనైతే 2 కట్ చేసేసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని అండ్ కొత్తిమీర కాడలు ఉన్నాయి, చూసారా ఫ్రెండ్స్? ఇది వేసేసుకోండి, చాలా బాగుంటుంది కొత్తిమీర కాడ. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని, స్టవ్ సిమ్లో అయితే పెట్టేసుకొని ఒక 5 minutes అయింది ఫ్రెండ్స్. ఇందులో 1 స్పూన్ కొబ్బరి పేస్ట్ అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలా బాగుంది. అండ్ ఇది బాగా మిక్స్ అంతేనండి. ఇంకా ఇది మంచిగా కొంచెం ఫ్రై అయిన కారం అయితే వేసేసుకోండి. మీరు ఎంత తింటారో అంత బట్టి కారం వేసేసుకోండి. మేమైతే కొంచెం ఫ్రైలో కొంచెం తక్కువే తింటాం కాబట్టి 2 స్పూన్స్ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసి దించేయాలి. అంతే, యమ్మీ యమ్మీగా చికెన్ ఫ్రై, చికెన్ రోస్ట్ ఫ్రై అన్నమాట. చూసారు ఎంత బాగుందో? కొబ్బరి పేస్ట్తో చేస్తే సూపర్ ఉంది. ట్రై చేయండి. ఓకేనా? డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.